ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి రోజు మీ జీవితంలో ఎందుకు అంత కీలకము మీకు ఇప్పటికే తెలియకుండానే లోపల ఒక తెలియని ఆందోళన మొదలై ఉంటుంది కదా. మీరు ఇప్పటి వరకు చాలా సర్దుకుపోయారు. ఎవరికి ఏమి చెప్పుకోకుండా కన్నీళ్లు ఆపుకొని మౌనంగా భరించారు. ఎదుటి వారు బాగుండాలని మీరు పడిన కష్టం కానీ మీ మనసులో ఉన్న ఆవేదన కానీ ఎవరికి అర్థం కాలేదు. ఒక్కోసారి రాత్రిపూట ఒంటరిగా పడుకున్నప్పుడు నా జీవితం ఇలానే సాగిపోతుందా, నేను అందరికీ మంచి చేస్తున్నా, నాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక రోజైనా ప్రశాంతంగా నిద్రపోయే రోజు రాదా అని మీలో మీరు చాలా సార్లు ప్రశ్నించుకొని ఉంటారు. మీరు ఆ ప్రశ్నకు మీ నిరీక్షణకు సమాధానం చెప్పే సమయం అయితే వచ్చేసింది. మన జాతక విశ్లేషణ ప్రకారం కుంభరాశి వారికి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో అసలు మీ జీవితంలో ఏది కొత్తగా మొదలవుతుంది, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు ఎవరు మీ జీవితం నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నారు, ఏ ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుని వెలిగిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా మీ కళ్ల ముందు ఉంచబోతున్నాను. ఒక చిన్న మాట, ఈ వీడియోలో ఉన్న విషయాలు చాలా లోతైనవి కాబట్టి ఎవరు లేని చోట ప్రశాంతంగా కూర్చొని మనసు పెట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరి వరకు వినే వారికి మాత్రమే సూర్య భగవానుడు పరమేశ్వరుడు మీకు పంపిన ఆ అసలు సందేశం ఏమిటో కూడా పూర్తిగా అర్థమవుతుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, మీ కష్టాలు తీరబోయే సమయం ఆసన్నమైంది, సిద్ధంగా ఉండండి. అయితే నిజానికి జీవితం అంటే ఒక నది లాంటిది. రాళ్లని ఢీకొట్టినప్పుడే నది వేగంగా వస్తుంది. మిమ్మల్ని అవమానించినప్పుడే మీలో అసలైన కసి పుడుతుంది. మీరు నమ్మిన వారు వెన్నుపోటు పొడిచినప్పుడు, రక్తం పంచుకొని పుట్టిన వారే మిమ్మల్ని మాటలతో గాయపరిచినప్పుడు మీరు పడ్డ ఆ నిశ్శబ్దం రోదన అది మామూలు విషయం కాదు. అనగా ఒక వజ్రాన్ని మెరిపించాలంటే దాన్ని ఎంతగా రుద్దితే అంత మెరుస్తుంది. అప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ కష్టాలు, ఈ అవమానాలు మిమ్మల్ని రుద్దుతున్న వజ్రపు అడుగులు మాత్రమే. మీరు ఎవరికో మంచి చేద్దామని వెళ్తే వారు మిమ్మల్ని అపార్థం చేసుకొని తిట్టుకున్నప్పుడు మీరు కుమిలిపోయి ఉండవచ్చు. కానీ ఒక అగ్నిపర్వతం పేలడానికి ముందు ఎలా అయితే నిశ్శబ్దంగా ఉంటుందో, మీరు విజయానికి ముందు కూడా ఇప్పుడు మీరు అలాగే నిశ్శబ్దంగా ఉన్నారు. మీరు పడిన బాధ, మీరు ఓర్చుకున్న నష్టాన్ని, ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలో ఉన్న మనిషిని ఒక మహాశక్తిగా మార్చడానికి వచ్చిన శిక్షణలు. చెట్టు పైకి ఎదగాలంటే అది మట్టిలో కూరుకుపోవాలి. మీరు కూడా ఇప్పుడు మట్టిలో ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ మీరు గమనించండి, మీరు పైకి ఎదగడానికి సిద్ధమవుతున్నారని. ఈ రోజు అనగా రాబోయే 24 గంటలు మీరు ఎవరి కోసమైతే కన్నీళ్లు పెట్టారో ఆ కన్నీళ్లనే ఆయుధంగా మార్చుకొని మీ జీవితంతో తిరిగి రాయండి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు రేపు మీ ఎదుగుదల చూసి నోరు వెళ్లబెట్టే సమయం కూడా దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పుడు గెలిస్తే అది సాధారణ విజయం కాదు, కష్టాలు దాటి వచ్చిన చరిత్రాత్మక విజయం అవుతుంది. మీ గతాన్ని తలుచుకొని ఏడవడం మానేయండి. మీ భవిష్యత్తు కోసం కసిని పెంచుకోండి. గుర్తుంచుకోండి, గెలిచిన వాడు కథ చెప్తాడు, ఓడిన వాడు కన్నీళ్లు చెప్తాడు. మీరు కథ చెప్పే వారిగా మారే సమయం కూడా ఇదే అన్నమాట. కుంభరాశి వారి ఈ రోజున మీ జీవితంలో మామూలు రోజు కాదు. ఎందుకంటే ఎంత అసాధారణం అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టాలు, ఆగిన పనులు, అడుగడుగున ఎదురైన సమస్యలు ఇవన్నీ కూడా ఈ రోజు ఒకసారిగా మీ కళ్ల ముందు కదులుతాయి. కానీ ఇవి మీరు బాధపడడానికి వచ్చినవి కావు, మీరు రాబోయే అద్భుతమైన మార్పుకు సిద్ధం కావడానికి వచ్చిన సంకేతాలు. మీ జీవితం ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. మీరు తెలియకుండానే గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. ఈ రోజున మీ మనసులోకి వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికమైతే కాదు, అవే మీ భవిష్యత్తును నిర్ణయించే దిశానిర్దేశాలు. ఒక చిన్న నిర్ణయం, ఒక కీలకమైన మాట, లేదంటే ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని మొత్తం కూడా కొత్త మార్గంలోకి నడిపించగలదు. ఈ మార్పును గుర్తించి నిశ్శబ్దంగా అడుగు వేసేవారు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ప్రస్తుతం జన్మ శని ప్రభావం వల్ల మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం సహజం. బయటకు మీరు నిశ్శబ్దంగా గంభీరంగా కనిపించిన లోపల మాత్రం నేను సరైన దారిలోనే ఉన్నానా, నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది, నన్ను నిజంగా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలు మిమ్మల్ని నిద్రపోనివ్వవు. ఇది మీ బలహీనత కాదు, మీలో జరుగుతున్న ఒక అంతర్గత పరిణామం. శని మీకు సహనాన్ని నేర్పుతూ ఉంటే మీ రాశి అధిపతి శనిదేవుడే మీలోని పట్టుదలను నిశ్శబ్దంగా గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ గ్రహాల ప్రభావం మిమ్మల్ని శాశ్వత స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు ఒక కఠినమైన మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షలో మీరు గెలిస్తే ఆ తర్వాత వచ్చే
విజయాలు మీకు ఊహించని స్థాయిలో ఉంటాయి. ఈ రోజు అనగా రాబోయే 24 గంటలు కుంభరాశి వారికి అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పలేని భావాలు, లోపల దాచుకున్న పాత బాధలు ఒక్కసారిగా పైకి వస్తాయి. చాలా మంది దీన్ని బలహీనత అనుకుంటారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన శుద్ధి ప్రక్రియ. మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తారు, వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇప్పుడు మొదటిసారిగా మీ గురించి మీరు ప్రశాంతంగా ఆలోచించుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు అందరి కోసం బ్రతికారు, కానీ మొదటిసారి మీ గురించి మీరు లోతుగా ఆలోచించవలసిన సమయం వచ్చేసింది. కాబట్టి మీరు ప్రపంచం చేసే శబ్దం తగ్గినప్పుడు మన మనసులో దాగి ఉన్న అసలు నిజం మీకు వినిపిస్తుంది. ఈ రోజు రాబోయే 24 గంటలు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ రాబోయే సంవత్సరాల గమనాన్ని నిర్ణయించబోతుంది. ఈ రోజుల్లో కుంభరాశి వారికి గతం మళ్లీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, మిమ్మల్ని బాధ పెట్టిన మనుషులు, మీరు గతంలో తీసుకున్న కఠినమైన నిర్ణయాలు అన్ని ఒకసారిగా మీ కళ్ల ముందు కదులుతాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇదొక కర్మ ఫలితం. మీరు గతంలో చేసిన మంచికి ప్రతిఫలం సిద్ధంగా ఉంది. అలాగే ఎక్కడైనా మీరు మౌనంగా ఉండి తప్పు జరగనిచ్చినా దాన్ని సర్దుకునే గొప్ప అవకాశం కూడా ఇదే అన్నమాట. గతాన్ని మీరు బాధతో చూశారా, లేక ఒక పాఠంగా తీసుకుని అవగాహనతో ముందుకు వెళ్లారా? దీనిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల్లో కూడా మీ ఉద్యోగం లేదంటే వ్యాపారంలో బయటకు పెద్దగా మార్పులు కనిపించకపోయినా, కానీ మీలో మాత్రం ఒక కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు చేస్తున్న నిశ్శబ్ద కష్టం ఇప్పుడు గమనించబడుతుంది. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త బాధ్యత లేదంటే ఒక ఆలోచన మీ కెరియర్ దిశను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా ఈ రోజుల్లో మీరు వేసే అడుగులే రాబోయే నెలల్లో మీకు పెద్ద విజయాలను అందించబోతున్నాయి. తొందరపడకుండా సమయమానంతో అడుగులు ముందుకు వేయండి. కుంభరాశి వారికి త్వరలోనే స్థిరత్వం మరియు గౌరవం వెతుక్కుంటూ రాబోతున్నాయి. ధనం విషయంలో కుంభరాశి వారికి ఈ కాలంలో మనసులో తెలియని ఆందోళన మొదలవుతుంది. సంపాదన ఉన్నా సరే భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాక మీరు సతమతం అవుతూ ఉంటారు, కానీ గుర్తుంచుకోండి, ఇది నిజంగా ఆర్థిక సంక్షోభం కాదు, మీలో పెరుగుతున్న భద్రత పట్ల ఆరాటం మాత్రమే. గతంలో మీరు చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు మిమ్మల్ని మరింత బాధ్యతగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. మీరు లోపల పడుతున్న బాధ, మీరు అనుభవిస్తున్న ఈ నిశ్శబ్ద వేదన నాకు తెలుసు. బయటకు కఠినంగా కనిపిస్తూనే లోపల చిన్న చిన్న విషయాలకి కరిగిపోయే మీ మనస్తత్వం ఇప్పుడు ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుంది. ఆందోళన చెందకండి, మీరు సరైన దారిలోనే ఉన్నారు. ఈ పరీక్షలు మీకు ఓటమిని ఇవ్వడానికి కాదు, మీలోని నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి మాత్రమే. వివాహ బంధంలో ఉన్న వారికి, లేదంటే భాగస్వామ్య వ్యాపారంలో చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. మరియు గురు దృష్టి మీ రాశిపై పడడం వల్ల మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న గందరగోళం నుండి మీకు విముక్తి లభిస్తూ ఉంది. ఇది కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా స్థిరపడడానికి మంచి సమయం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం అకస్మాత్తుగా మార్పులకు సంకేతం అని చెప్పుకోవచ్చు. అనవసరమైన వాదోపవాదాలకు వెళ్ళకండి. ముఖ్యంగా బంధువులతో గాని, జీవిత భాగస్వామితో గాని మాట తోలడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. మౌనం పాటిస్తే సమస్య ఉండదు. మీరు చేసే పనులకు గుర్తింపు దక్కడం ప్రారంభమవుతుంది. ఇది మీకు వచ్చిన గొప్ప అవకాశం. ఈ రోజు రాబోయే 24 గంటల్లో సూర్యుడు మరియు శుక్రుడి గమనం మారుతుంది. అంటే ఈ సంచారం వల్ల ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. మీ మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ గతాన్ని పట్టుకొని కూర్చుంటే వర్తమానం వృధా అవుతుంది. ఈ గ్రహాల గమనం మీకు ఒకటే చెప్తుంది, నిదానమే ప్రధానం. తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. ఎమోషనల్ అయ్యి ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. మీరు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే ఈ రోజు మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలను తీసుకోవడానికి మీకు సహకరిస్తాయి. నేను మీకు అబద్ధపు ఆశలు చూపడం లేదు. కష్టపడే స్వభావం మీది. గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి. మీరు చేయాల్సింది సమయాన్ని వృధా చేయకుండా ప్రశాంతంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. మీ ఓపికే ఈ రోజు మీకు అతిపెద్ద ఆయుధం కాబోతుంది. అయితే ఈ రోజు మీ ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితాన్ని శాసించబోతున్నాయి. అసలు ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు కూడా మీరు డబ్బులు ఎలా చూస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు, దానికి సమయం కావాలి. ఇప్పుడు మీరు ఆవేశంగా అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం లేదా వృధా ఖర్చులు చేయడం అంటే అప్పుడే మొలకలను పీకేయడం లాంటివి. ఈ రోజు నిశ్శబ్దంగా ఒక ప్రణాళికలు వేసుకోండి. మీ ఏ వ్యాపారం చేసినా, ఏ అడుగు వేసినా 1కి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మీరు పడే ఈ చిన్న ఓపిక రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది అవుతుంది. కుంభరాశి వారికి ప్రేమలో ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. మీ బంధం నిజమైనదా లేక కేవలం అలవాటా అనే సందేహం మీకు రావచ్చు. ప్రేమలో చిన్న చిన్న మాటలు తగాదాలు రాగానే అది ప్రేమ తగ్గడం కాదు, అర్థం చేసుకోలేకపోవడం. మీరు మౌనంగా ఉంటే దూరం పెరుగుతుంది. అదే నిజాయితీగా
మాట్లాడుకుంటే బంధం బలపడుతుంది. మీరు ఎక్కడైనా ఒంటరితనం అనిపిస్తే మీ బంధాన్ని సరిదిద్దుకోమని వచ్చే హెచ్చరిక మాత్రమే, దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. పెళ్లి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారా? అసలు ఆలస్యం అంటే తిరస్కరణ కాదు, సరైన వ్యక్తి కోసం వేచి చూడడం అని అర్థం చేసుకోండి. మీ జీవితంలోకి సరైన వ్యక్తి రావడానికి సమయం పడుతుంది. ఈ రోజుల్లో పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి పెరగవచ్చు, కానీ గుర్తుంచుకోండి, తొందరపడి నిర్ణయం తీసుకునే ఆలోచన మీ జీవితం పశ్చాత్తాపాన్ని మిగల్చవచ్చు. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల మీలో పెళ్లి గురించి ఒక స్పష్టమైన ఆలోచన పుడుతుంది. అది మీ భవిష్యత్తుకు శుభసూచకం. మరో ముఖ్యమైన విషయం, మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్న అడుగడుగున అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయి? దీని వెనుక ఉన్న రహస్య శక్తులు లేదంటే మీకు తెలియని ఆ శత్రుత్వం ఏమిటో తెలుసా? బయటకు మీకు మంచిగా మాట్లాడుతూనే లోపల మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోయే వ్యక్తులు మీ చుట్టూ ఉండవచ్చు. కుంభరాశి వారు ఇది కొత్తవి కాదు. ఈ రోజు రాబోయే 24 గంటలు వారి మాటల్లో లేదంటే ప్రవర్తనలో మీరు ఒక స్పష్టమైన మార్పును గమనించగలుగుతారు. ఎవరు నిజాయితీగా మీ వాళ్ళు, ఎవరు ఆశావాదులో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిపై విశ్వాసం పెట్టడం ప్రమాదకరం. అనవసరమైన విషయాల్లో స్పందించడం మానేసి కేవలం నిశ్శబ్దంగా గమనించండి. మీరు మౌనంగా ఉన్నప్పుడే మీ శత్రుల నిజస్వరూపం మీ కళ్ల ముందు బయటపడుతుంది. ఆ సత్యం తెలిసిన మరుక్షణమే మీ జీవితం నుండి ఒక పెద్ద భారానికి విముక్తి లభిస్తుంది. మీరు మీ కళ్ల ముందు చాలా మంచిగా నటిస్తున్నారు. మీ కష్టాల్లో వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఓదార్చినట్టే మాట్లాడతారు, కానీ మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడుతూ ఉంటారు. మీరు ఏదైనా పనిలో విజయం సాధిస్తూ ఉంటే ఆ విజయానికి తక్కువ చేసి మాట్లాడడం, ఏముందులే అది అదృష్టం వల్ల వచ్చిందని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం వీరి లక్షణం. కొన్నిసార్లు బయట శత్రుల కంటే కూడా మీ పాత భయాలే మీకు అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడదామని అనుకున్నప్పుడు గతంలో కూడా ఎలాగే చేసి ఓడిపోయావు కదా, ఇప్పుడు ఎందుకు అని మీ మనసులోనే వినిపించే ప్రతికూల ఆలోచనలే ఆ రహస్య శత్రువు. ఈ కాలంలో మీ భయమే మిమ్మల్ని ఆపుతుంది. కాబట్టి మీ ఆలోచనలే మీకు శత్రువుగా మారకుండా జాగ్రత్త పడండి. కుంభరాశి వారు ఎవరినైనా నమ్మితే గుడ్డిగా నమ్ముతారు, కానీ ప్రతి ఒక్కరూ మనలాగే నిజాయితీగా ఉంటారని మీరు అనుకోవడం మీరు చేసే అతిపెద్ద తప్పు. మీలోని ఈ అతి నమ్మకమే బయట వారికి ఆ రహస్యాలను, మీ బలహీనతను తెలుసుకునే అవకాశం కూడా ఇస్తుంది. ఆ బలహీనతను వాడుకునే వారే మీ రహస్య శత్రువులు. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఏదైనా సంతోషకరమైన విషయం చెప్తే వారు సంతోషపడకుండా ముఖ్యంగా ముఖం మార్చుకుంటారా లేదా అనేది గమనించాలి. వారు ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడేలా ఉన్నాయా, లేక మిమ్మల్ని ఏదో ఒక నిర్ణయం వైపు తప్పుదోవ పట్టించేలాగా ఉన్నాయా? మీరు లేని సమయంలో మీ గురించి ఇతర దగ్గర ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు ఏదో ఒక రూపంలో తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎవరిని నమ్మడం వల్ల గతంలో నష్టపోయారో, ఎవరి ముందు మీ బలహీనతను బయట పెట్టారు, వారే మీకు తెలియకుండా మీ రహస్య శత్రువుగా మారే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారు ఎప్పుడు కూడా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు అనగా రాబోయే 24 గంటలు మీ సహనానికి పరీక్ష. మీరేం చేయకపోయినా ఈ రోజు వచ్చే ఆలోచనలే రాబోయే కొన్ని నెలలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపులోకి నిలబెడతాయి. ఓపిక పట్టండి. ఆ సూర్య భగవానుడు పరమేశ్వరుడు మీకు అన్ని అనుకూలంగా చేస్తున్నారు. అయితే ఈ రోజు మీ మనసు చెప్పేది ఒకసారిగా వినండి, అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. కుంభరాశి వారికి కుటుంబంలో బయటకు అంత బాగున్నట్లుగా కనిపించిన లోపల ఏదో తెలియని ఉద్రిక్తత, ఒక రకమైన అశాంతి పెరుగుతుంది. ఒకరికొకరు మాటలు చెప్పుకోలేక అర్థం కాని దూరం పెరిగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపడుతుంది. మీరేంటంటే అందరినీ సంతోషంగా ఉంచాలి, ఎవరికి నొప్పి కలగకూడదు అని చూస్తూ ఉంటారు, కానీ అదే మీ మీద భారంగా మారుతుంది. ఈ రోజు అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించకండి. మీ మనసుకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేయండి. కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా పెద్ద పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. మీరు ఇప్పుడే చూపించే ఈ సహనమే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలను బలంగా నిలబెడుతుంది. ఈ కాలంలో శని శరీరంలోకి నొప్పుల కంటే కూడా మనసు పడే అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక ఆలోచించడం, నిద్ర లేకపోవడం, ఎప్పుడు ఒకే రకమైన ఆందోళన, ఇవి కుంభరాశి వారికి సహజం. కానీ ఈ రోజుల్లో వాటికి అసలు నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరం మీకు ఒక సంకేతం ఇస్తుంది, విశ్రాంతి కావాలి అని. ముఖ్యంగా రాత్రిపూట గతాన్ని, రేపటి గురించి ఆలోచించడం మానేయండి. పడక మీద కూడా వెళ్ళాక మనసును ప్రశాంతంగా ఉంచడం అలవాటు చేసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం కూడా మీరు అనుకున్న పనులను వేగంగా పూర్తి చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు. ఈ రోజుల్లో మీ ఆరోగ్యంపై మీరు చూపే శ్రద్ధ మీకు రాబోయే రోజుల్లో విజయాన్ని కూడా అందిస్తుంది. ఈ రోజు మీరు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మీ జీవితంలో ఎందుకు ఆలస్యాలు, ఎందుకు ఈ అడ్డంకులు, వీటికి సమాధానం దొరికే సమయం అయితే వచ్చేసింది. మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్న ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మీరు నమ్మి మాట్లాడేవారే మీ ఎదుగుదల చూసి లోపల కుమిలిపోతూ ఉంటారు. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు, కానీ
మీ మంచితనమే మీకు అతిపెద్ద బలహీనతగా మారింది. బయటికి తీపి మాటలు చెప్పేవాళ్ళు ఎవరో లోపల కుట్రలు పన్నేవారు ఎవరో ఈ రోజు వారి ప్రవర్తనలోనే మార్పు కనిపిస్తుంది. వారిని మీరు వేలెత్తి చూపవలసిన పని లేదు. మీ నిశ్శబ్దం వారిని భయపెడుతుంది. అనవసరమైన విషయాలు స్పందించడం మానేసి కేవలం గమనించండి. సత్యం మీకు తెలిసిన క్షణం నుండి మీ జీవితం చాలా తేలిగ్గా మారిపోతుంది. ఇటీవల కాలంలో మీకు తెలియకుండానే మీ మనసు ప్రశాంతత కోసం వెతుకుతుంది కదా. ప్రార్థన, ధ్యానం లేదా ఒక విషయం నిశ్శబ్దంగా ఉండడం ఇలాంటి విషయాల మీద మీకు దృష్టి వెళ్తుంది. ఇది భయంతో వచ్చిన మార్పు అయితే కాదు, మీ ఆత్మ ఎదుగుదలను వచ్చిన సంకేతం. ఈ రోజు మీకు ఒక సంకేతం అందుతుంది. అది ఎవరైనా చెప్పే ఒక మాట లేదంటే మీరు చూపే ఒక దృశ్యము కావచ్చు. లేదా సంకేతాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి వరకు మీ కుటుంబం కోసం, వారి బాధ్యతల కోసం జీవించారు. ఇప్పుడు మీ మనశ్శాంతిని వెతుక్కునే సమయం కూడా వచ్చింది. ఆ సూర్య భగవానుడు, పరమేశ్వరుడు మీకు చూపే ఆధ్యాత్మిక మార్గమే మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ రాబోయే ఏళ్ల జీవితాన్ని మారుస్తుంది. అది మీ కెరియర్ కావచ్చు, బంధం కావచ్చు, లేదంటే వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఏ విషయంలోనైనా మీరు సందేహంలో ఉన్నారు. ఇప్పుడు దానికి స్పష్టత అనేది రాబోతుంది. ఇతరుల మాటలు విని అయోమయంలో పడకండి. ఆ సమయంలో మీ అంతరాత్మ ఏం చెప్తుందో అదే ఫాలో అవ్వండి. అది చెప్పేది ఎప్పుడు కూడా తప్పవదు. మీ మనసుని నమ్మి మీరు తీసుకునే నిర్ణయం రేపు మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. కుంభరాశి వారి మనసు ఎప్పుడు రెండు మార్గాల మధ్య ఊసలాడుతుంది. ఒకవైపు గతంలోని చేదు అనుభవాలు, భయం, మరోవైపు భవిష్యత్తుపై కొత్త ఆశ. మీరు భయాన్ని ఎంచుకుంటే అదే పాత పరిస్థితిలో ఆగిపోతారు. అదే నమ్మకాన్ని ఎంచుకుంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఈ రోజున ఆ నిజాన్ని మీకు బలంగా చూపిస్తుంది. మీరు ఎంచుకునే మార్గం పూర్తిగా మీ చేతిలోనే ఉంది. ఎన్నాళ్ళుగానే మీరు మోస్తున్న ఆ బాధ, ఆ మనోవేదన ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు ఆ బాధ మళ్లీ గుర్తొస్తుంది. కానీ ఈసారి అది మిమ్మల్ని ఏడ్పించడానికి కాదు, మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్లిపోవడానికి. ఒక కన్నీటి బొట్టు మీ నిశ్శబ్దం మీకు విముక్తి ఇస్తుంది. ఆ బాధ వదిలేసి ప్రశాంతంగా కొత్త జీవితం వైపు అడుగు వేయండి. మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు గమనించండి. అనుకోకుండా మీకు దొరికే సమాధానాలు, ఎవరైనా అన్న మాటలో ఉండే సందేశము, ఇవన్నీ దైవం మీకు పంపుతున్న సంకేతాలు. మీ అంతరాత్మ ఇప్పుడు చాలా బలంగా పనిచేస్తుంది. మీరు గమనిస్తే అయోమయం తగ్గి మీ దారి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది మిమ్మల్ని బలహీనులని అనుకోవచ్చు, కానీ మీ అసలు శక్తి మీ సహనం. మీరు మౌనంగా భరించిన పరిస్థితులు ఇక మిమ్మల్ని నియంత్రించలేవు. మీరు మాట్లాడకపోయినా మీ వ్యక్తిత్వమే మీ బలాన్ని చూపిస్తుంది. ఈ రోజు కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి మాటను రియాక్ట్ అవ్వవలసిన పని లేదు. మౌనమే మీ రక్షా కవచం. ఇతరుల అభిప్రాయాల కంటే కూడా మీ అంతరాత్మ చెప్పే మాటే వినండి. అప్పుడే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండి ప్రశాంతమైన మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నం మీ జీవితాన్ని మార్చేయగలుగుతుంది. ఈ రోజు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఈ రోజున ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ మనసులో నిశ్శబ్దంగా సూర్య భగవానుడిని, పరమేశ్వరుని నామాన్ని స్మరించండి. నిజమైన భక్తి బయట ప్రదర్శించేది కాదు, మనసులో నిశ్శబ్దంగా ఉండేది. ఈ చిన్న సాధన మీ ఆలోచన క్రమబద్ధం చేస్తుంది, గందరగోళాన్ని తగ్గించి నిర్ణయాలు స్పష్టత ఇస్తుంది. ఈ శాంతి మీకు రాబోయే కాలంలో అతిపెద్ద బలం కూడా. కుంభరాశి వారికి ఈ కాలంలో కేవలం ఒక సమయం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు, మీరు మింగిన కన్నీళ్లు, మీరు మౌనంగా భరించిన అవమానాలు ఏవి వృధా కాలేదు. సూర్య భగవానుడు, పరమేశ్వరుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేయరు. మీకు బాధ కలిగించే వ్యక్తుల పరిస్థితులు మిమ్మల్ని వీడి వెళ్తున్నాయి అంటే అవి మీ రక్షణ కోసమేనని గ్రహించండి. ఇది మీ ఆత్మ బలాన్ని మీరు తిరిగి పొందే కాలమని చెప్పుకోవచ్చు. ఈ రోజు వీలైతే ఉదయం లేదా రాత్రి వేళల్లో మీ ఇంటిలో ఒక ప్రశాంతమైన చోట కూర్చొని ఒక దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఈ రోజు అంకితమైన సూర్యనారాయణ మూర్తిని, పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ దివ్యమైన శ్లోకాన్ని 3 సార్లు చెప్పండి. మరియు ఈ శ్లోకం తర్వాత ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని, పరమేశ్వరుని తలుచుకుంటూ ఓం నమ శివాయ, ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఆ సమయంలో మీ కష్టాలను, బాధలను దైవానికి చెప్పకండి. కేవలం ఒకటే కోరుకోండి, స్వామి నన్ను సరైన దారిలో నడిపించు అని. అంతే. ఆ తర్వాత సూర్య భగవానుడు, పరమేశ్వరుడు పరిస్థితుల ద్వారా మీ జీవితాన్ని మార్చడం మొదలు పెడతారు. గుర్తుంచుకోండి, దైవం మాటలతో కాదు, తన కృపతో, సమయంతో మార్పును తీసుకొస్తాడు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.